Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 98 verse 5. నేటి దినం మన ధ్యానం కొరకు 98వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. Sing unto the Lord with the harp. సితారాతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. Psalm 98 is a simple psalm. 98వ కీర్తన చాలా సామాన్యమైన కీర్తనే. But evidently the prophecy about Christ coming to save the world is seen. అయితే మరి ఈ లోకాన్ని రక్షించడానికి క్రీస్తు యొక్క రాకడ, క్రీస్తు వస్తున్నాడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. The psalm speaks of praising God for his work of salvation in widening circles. కీర్తనలు దేవుని యొక్క రక్షణ కార్యం గురించి ఎంతో విస్తారంగా అవి తెలియపరుస్తా ఉన్నాయి కీర్తనల ద్వారా. Firstly, we can read with regards to Israel. మొదటిదిగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన విషయం చూస్తాం. Secondly, we can see the salvation to all the earth. రెండవది భూలోకం అందరి యొక్క రక్షణ కొరకై And సంబంధించి. thirdly, the salvation of all creation. మూడవదిగా సృష్టి యావత్ యొక్క రక్షణ కొరకు చూస్తాం. So, firstly, Israel's salvation means మొదటిదిగా ఇశ్రాయేలీయుల రక్షణ అనగా the deliverance of the children of Israel from the Babylonian captivity. ఇశ్రాయేలీయుల ప్రజలు బబులోను చెర నుండి విడుదల పొందుట. When the Medo-Persian kings invaded the Babylonian empire, they released the Jews to reconstruct the temple. మాదీయ పారసికుల వారు ఆ బబులోను పైన దండెత్తి వచ్చి వారిని జయించినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు యూదులైన వారు దేవాలయం మరలా కట్టుకోవడానికి అనుమతించారు, విడుదల చేశారు. And secondly, all the earth. రెండోదిగా భూలోకంలో ఉన్న ప్రజలందరూ, That is the incarnation of Lord Jesus Christ to save the whole world, which took place around 2000 years ago. అనగా ఈ భూలోకం అంతటిని కూడా మరి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపము ధరించి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన సందర్భం. Thirdly, మూడోది, whole creation talks about the second advent. సృష్టి యావత్తు కూడా జరగబోయేటువంటి రెండవ రాకడ గురించి మాట్లాడుతుంది. Paul writes in Romans 8th chapter, పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయంలో if you read from verses 20 to 23, 20వ వచనం నుండి 23వ వచనం వరకు మీరు చదివితే, I will read for you. నేను చదువుతున్నాను. For the creation was made subject to vanity, nor willingly, but by reason of him who hath subjected the same in hope, because the creation itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. For we know that the whole creation groaneth and travaileth in pain together until now. And not only they, but ourselves also, which have the first fruits of spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of our body. Verses 20 to 23. 20 నుండి 23 వచనాల్లో మనం చదువుదాం. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. The creation too is waiting for its redemption. సృష్టి కూడా తన విమోచన కొరకు ఎదురు చూస్తాం. As Isaiah prophesied in 67th chapter from verses 17 to 25, యెషయా 67వ అధ్యాయంలో 17 నుండి 25 వచనాల్లో ప్రవచించిన ప్రకారం, the wolf and lamb shall feed together, and the lion shall eat straw like the bullock. They shall not hurt nor destroy in all my holy mountain. Isaiah 65, 17 to 25. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 17 నుండి 65వ అధ్యాయంలో 17 నుండి 25 వచనాల్లో చదువుతున్నాం మనం. అక్కడ The wolf and the lamb. గొర్రె పిల్లయు తోడేలును కలిసి మేస్తాయి. And also it is written there, the lion shall eat straw like the bullock. సింహము ఎద్దు గడ్డి మేసినట్లుగా గడ్డి మేస్తుంది. And at the end it is written, they shall not hurt nor destroy in all my holy mountain. కాబట్టి ఇక చివరిలో నా పరిశుద్ధ పర్వతములు అవి హాని అయినను నాశనమైనను చేయకుండును. So many such wonderful blessings are prophesied by Isaiah in this portion when he talks about the new heaven and the new earth. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల గురించి, నూతన ఆకాశం నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలను ఆయన ప్రవచించారు. And in the new earth
there will be righteousness that will be dwelling. నూతన భూమిలో నీతి ఏలుబడి చేస్తుంది. That's why, though this psalm looks like a simple psalm, profound truths are hidden in it. అందుకనే ఈ కీర్తన చూడడానికి ఎంతో సామాన్యమైనటువంటి కీర్తన అయినా కానీ ఇందులో ఎన్నో లోతైన గూఢమైనటువంటి సత్యాలు కనబడుతున్నాయి. Today we see that all the earth has provision to enjoy salvation because of his first coming. ఇది నాన్న ఆయన యొక్క మొదటి రాకడను బట్టి భూమి యావత్తు కూడా ఎంతో సంతోషిస్తా ఉంది. We all know that sin and Satan are ruling this earth due to the fall of Adam. మనకు తెలుసు కదా ఆదాము యొక్క పతనాన్ని బట్టి పాపము మరణము ఏలుబడి చేస్తా But ఉండింది. due to the coming of Lord Jesus Christ as babe in Bethlehem, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పసిబాలుడుగా బెత్లెహేంలోకి వచ్చిన కారణాన్ని బట్టి and later going to the cross to take away the sins of the whole world, ఆ తర్వాత లోకమంతటి పాపములని ఆయన శిలువ మీద మోస్తున్నప్పుడు that is written as the marvelous deed of Christ in this psalm. ఈ కీర్తనలో అది క్రీస్తు జరిగించిన ఆశ్చర్యమైనటువంటి కార్యంగా అది అక్కడ వర్ణించబడింది. Many Bible commentators opine that Mary, the mother of Jesus, had this psalm in her heart. అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు వారి యొక్క అభిప్రాయం ప్రకారము వాళ్ళు చెప్పే మాట, మరి యేసు ప్రభు వారి యొక్క భూ సంబంధమైన తల్లి అయిన మరియా ఈ కీర్తన పాడిందంటారు. After the announcement of the virgin birth of Jesus was made by the angel Gabriel, Mary worshipped the Lord. గాబ్రియేలు దూత వచ్చి కన్యక ప్రసవించబోతుంది అనేటువంటి లేదా గర్భం ధరిస్తుందనే ఈ మాట చెప్పగానే మరియా తనలో ఈ కీర్తన 98వ కీర్తన పాడుకున్నట్లుగా She worshipped the Lord. ఆమె దేవుని ఆరాధించింది. We can read Mary's song in Luke 1st chapter. మరియా యొక్క కీర్తనని లూకా సువార్త మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. Comparing these two passages, that is Psalm 98 and Luke 1, 98వ కీర్తన లూకా సువార్త మొదటి అధ్యాయం రాయబడిన ఈ మాటల్ని సరిపోల్స్తూ and man of God Charles Spurgeon, he writes that David was the voice and Mary was the echo. దైవజనుడైనటువంటి చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పే మాట ఏమిటిదంటే, దావీదు పాడుతూ ఉండగా మళ్ళా మరియా కూడా అనుపల్లవిగా పాడుతా ఉంది. And he highlights 5 comparisons between this psalm with Mary's song in Luke 1. ఈ కీర్తనని లూకా మొదటి అధ్యాయంలో ఉన్న మరియా యొక్క కీర్తనతో సరిపోలుస్తూ 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు. What David wrote, Mary was singing. దావీదు రాసినటువంటి ఆ కీర్తన మరియా కీర్తనగా పాట In పాడు. other words, in Mary's heart, this psalm was registered. మరొక మాటలో చెప్పాలంటే మరియా హృదయంలో ఈ కీర్తన ముద్రపడిపోయింది. I'll show before you 5 comparisons. 5 సరిపోలికలు నేను చూపిస్తాను. Number 1. మొదటిది David says in 98:1, 98వ కీర్తన మొదటి వచనంలో దావీదు చెప్తున్నాము. "Oh, sing unto the Lord a new song." ఏమంటున్నాడు ఇక్కడ 98:1. 98:1 ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. But what Mary is saying in Luke 1:46, అయితే లూకా సువార్త మొదటి అధ్యాయం 46వ వచనంలో మరియా ఏమని చెప్తుంది? "My soul do magnify the Lord." నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. The second comparison, రెండవ సరిపోలిక David writes in 98:1, దావీదు 98 మొదటి వచనంలో రాస్తున్నాడు, "He hath done marvelous things." ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. And Mary says in 1:49, మరియా మొదటి అధ్యాయం 49వ వచనంలో చెప్తుంది, "He that is mighty hath done great things." సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. The third comparison, మూడవ సరిపోలిక 98:1, David says, 98వ కీర్తన మొదటి వచనంలో దావీదు చెప్తున్న "With మాట, his own right hand and holy arm hath he gotten himself the victory." ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. Mary says in Luke 1:51, మరియా మొదటి అధ్యాయం 51వ వచనంలో చెప్తుంది. almost same words. చూడండి, దాదాపుగా అలాంటి మాటలే "He ఉపయోగించారు. hath showed strength with his arm and scattered the proud in the imagination of their hearts." ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టెను. Fourthly, in 98:2, నాలుగోది 98వ కీర్తన 2వ వచనం David says, దావీదు చెప్తాం, "The Lord hath made known his salvation, his righteousness hath he openly showed." యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు,
అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. And Mary says in Luke 1:50, మరియా లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో చెప్పు, His mercy is on them that fear him from generation to generation. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. And the fifth comparison, 5వ సారి పోలిక 98:3, 98వ కీర్తన 3వ వచనం. David says, దావీదు He చెప్తున్నాడు, hath remembered his mercy and his truth towards the house of Israel. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. And Mary writes in Luke 1:54, Mary sings, మరియా లూకా 1:54 వచనం ఆమె పాడుతున్న పాట. He hath holpen his servant Israel in remembrance of his enemy. చూడండి ఇక్కడ ఆయన రాస్తున్నాడు కదా, తన కనికరము 54 కలిసి ఉన్నాయి ఇందులో. He hath holpen his servant Israel in remembrance of his enemy. ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను, తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొందునని. So these parallels are very striking. కాబట్టి ఈ సమాంతరంగా ఉన్న ఈ విషయాలు మనకి నిజంగా ఎంతో ఆశ్చర్యపరుస్తా ఉన్నాయి. Probably remembering this psalm, Mary might have composed her song of triumph. మరి ఈ కీర్తనని జ్ఞాపకం చేసుకుంటూ బహుశా మరియా తన విజయ గీతం పాడుంటుంది. Coming to our verse for today's meditation, నేటి దిన ధ్యాన వచనం దగ్గరికి మనం వస్తే we read, మనం ఇక్కడ చదువుతున్నాం, Sing unto the Lord with the harp. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. When God has done such marvelous deeds, why limit ourselves to soft and gentle harp? దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్యక్రియలు జరిగిస్తా ఉన్నప్పుడు మనం ఏదో నెమ్మదిగా మెత్తగా ఎలా ఉంటాం? We can praise him with loud musical instruments like trumpets, etc. as well. కాబట్టి మనము గొప్ప శబ్దం, భూర శబ్దము లాంటి శబ్దంతో మనము కూడా దేవుణ్ణి ఘనపరచ ఆరాధన చేయగలం. That's why the psalmist mentions about such loud music instruments, trumpet and cornet in the next verse. అందుకనే ఆ తర్వాత వచనంలో ఆ రచయిత అలాంటి ఒక సంగీత వాయిద్యాలతో దేవుని స్తుతించే దాని గురించి మాట్లాడుతున్నారు. Trumpet and also cornet. కాబట్టి ఇక్కడ భూరధ్వని గురించి రాయబడి ఉంది 6వ వచనంలో, బూరలతోను కొమ్ముల నాదముతోను. And truly this psalm may appear so simple, the thoughts expressed in it are profound. నిజంగా ఈ కీర్తన ఎంతో సామాన్యమైనదిగా ఉంది, కానీ దాని యొక్క అర్థం మనం చూస్తే ఎంతో లోతైన అర్థాలు ఇందులో కనబడుతున్నాయి. Marvelous deliverance of the Israelites in Old Testament. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో విడిపించబడడం. And the deliverance of the earth in the New Testament through Jesus' death. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు మరణము ద్వారా భూలోకం అంతా కూడా రక్షించబడడం, Through his విడుదల burial and చెందడం, resurrection. ఆయన యొక్క భూస్థాపన పునరుత్థానం ద్వారా. And in future the whole creation, its deliverance is prophesied in this psalm. ఈ కీర్తనలో రాబో దినాల్లో సృష్టి యావత్తు కూడా విమోచింపబడబోతుంది అని ఇక్కడ రాయబడి ఉంది. So today, కాబట్టి నేటి దిన as the people of God who experienced this great salvation, ఈ గొప్ప రక్షణ అనుభవించిన దేవుని బిడ్డలుగా let us join the psalmist in worshiping the Lord. కీర్తనకారుడితో మనం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తాం. Let us go to the house of God and worship him. దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధిస్తాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా.